ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు మీద బొచ్చడు కేసులు ఉన్నాయి. ఆయన్ను తీసుకొచ్చి నడిబజార్ల ఎల్లెలకల వండబెట్టి కాళ్ళ మీదకి వెళ్ళి పోలీసులు లాఠీలతో కొట్టుకుంటా తంతే ధర్మమే అవుతుందా అంటుండు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనాల్ సారు. అగో ముఖ్యమంత్రి సార్ను పోలీసులు ఎందుకు కొట్టాలి అంటారా ఈయనుండ్రి. అయ్యా జగనాల్ సారు చంద్రాల సార్ను పోలీసులు తనాలి అంటారా? చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులు ఉన్నాయి. ఆయన కూడా రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? పోలీసులకు కొట్టే హక్కు లేదు, తిట్టే హక్కు లేదు, తన్నే హక్కు లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే కేసు కట్టి సీదా తీసుకుపోయి కోర్టుల బోర్ల నిలబెడితే న్యాయ అన్యాయాలు తప్పు ఒప్పులు న్యాయస్థానం చూసుకుంటుంది. కొట్టాలనో తిట్టాలనో ఏం శిక్ష వేయాలనో కోర్టు చెప్తుంది. అదంతా జైల్లో ఉండుకుంటా చిప్పకూడు తిన్నా మీకు తెలియంది కాదు. కానీ ఇప్పుడు ఇట్లా ఎందుకు అంటున్నారు సారు? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా, కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మరి ఇట్లా ఎందుకన్నాడంటే మొన్న గా నడమ గుంటూరు జిల్లా తెనాలిలో ఉన్న ఐతానగర్లు ఉండే ఓ ముగ్గురు బాగా గంజాయి దాగి దాని మత్తుల కానిస్టేబుల్ మీద దాడి చేస్తే వాళ్ళను దొరకబట్టి నడి రోడ్డు మీద కూర్చుండబెట్టి కాళ్ళు వాయ చంపారు కదా. అట్లా కొట్టుడు ఏందని ఇట్లా అనుకొచ్చిండు. అవు మరి జగనాల్ సార్ అన్న దాంట్లో కూడా పాయింట్ ఉన్నది. ఇట్లా మరలబడ్డోళ్ళను అందరినీ కొట్టాలంటే ముందుగాల రాజకీయం లీడర్లే ఉంటారు. వాళ్ళను కూడా ఇట్లనే అరుచుకుంటారా? చట్టము ఉన్నోళ్ళకు ఒక తీరు, లేనోళ్ళకు ఒక తీరు, రాజకీయం లీడర్లకు ఒక తీరు ఉండదు. అందరికీ సమానమే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.